గోపన్పల్లి ఫ్లైఓవర్ ద్వారా షేర్లింగంపల్లి అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. మూసీ సుందరీకరణ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును రీజిడెంట్ పేరుతో మరో చోటుకు మార్చారని అన్నారు. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకువచ్చి 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని విమర్శించారు. కాగా ఢిల్లీలో డ్యామ్ సేఫ్టీ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై భేటీలో చర్చించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలన్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యి రుణమాఫీ అమలు కోసం వరంగల్ సభకు రావాలంటూ ఆహ్వానించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ విభజన అంశాలపై మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు అధికారులను ఆదేశించింది. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు ఇప్పటికే సిట్ గుర్తించగా శ్రవణ్ రావు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. కోవిడ్-19 కారణంగా భారత్లో 11 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు పలు నివేదికలు తెలిపాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ ఆ నివేదిక అవాస్తవమని తేల్చి చెప్పింది. అది తప్పుదోవ పట్టించే అధ్యయనం అంటూ వ్యాఖ్యానించింది. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడిన టెక్నికల్ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. దీని కారణంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, విశాఖ వంటి ఎయిర్పోర్టులపై ప్రభావం చూపుతోంది. శంషాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 36 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న వేళ మరో దాడి జరిగింది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ బురిజ్ శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో మొత్తం 13 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. భారీగా వరద నీరు చేరి నీటి మట్టం పెరుగుతుంది. జూరాల, నారాయణపూర్, ప్రకాశం బ్యారేజీలకు జలకలను సంతరించుకున్నాయి. ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వద్ద వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.